నా పేరు బి అడివినాయుడు. నాతో పాటు ఇక్కడ అమ్మ సేవా సంస్థ, ఇల్లిళ్ళమూడి అమ్మ సేవా సంస్థలో మేము ఆ సంస్థ ద్వారా ఈ హాస్పిటల్ ఆవరణలో గవర్నమెంట్ డాక్టర్ గారి అనుమతితో నేటికి 5 సంవత్సరాల నుండి నిరుతాన్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టుచూ ఉన్నాము. అయితే మమ్మల్ని ఒకరోజు కలెక్టర్ గారు ఆహ్వానించి, మీరు హాస్పిటల్లో ఎక్కడెక్కడి నుండో దూర ప్రాంతాల నుండి నిరక్షరాస్యులు ఇక్కడికి వైద్యం నిమిత్తం రావడం జరుగుతున్నది. వాళ్ళకి ఎక్కడ ఏ డాక్టర్ ఉంటారో తెలియదు, ఎక్కడ మందులు ఇస్తారో తెలియదు. కాబట్టి మీలాంటి సంస్థలో ఉన్న సభ్యులు సహాయం చేస్తే బాగుంటుంది అని మమ్మల్ని కోరడం జరిగినది. కలెక్టర్ గారు కోరడమే తడవుగా మేము మా సంస్థ వాళ్ళను రోజుకి 2 చొప్పున ఇక్కడికి వచ్చి ఆ నిరక్షరాస్యులైనటువంటి ఆ వైద్యం కోసం వచ్చినటువంటి ఆ గిరిజనులు అయితేనేమి, గర్భిణీ స్త్రీలు అయితేనేమి, అనేక రకాల రోగగ్రస్తులకు మేము మా వంతుగా సహాయ సహకారాలను అందిస్తున్నాం. అయితే అలా మేము చేయడం వలన మాకు ఎంతో సంతోషము, ఆనందము కలుగుతున్నది. ఇది మాకు మానసికోల్లాసం కూడా ఇవ్వడం వల్ల ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో ప్రతిరోజు పాల్గొనడం జరుగుతున్నది. సుమారుగా మేము ఇక్కడికి 15 మంది వస్తున్నాం ఈ నిరతాన్నదాన కార్యక్రమానికి. అయితే అందులో భాగంగా ప్రతిరోజు 2 చొప్పున ఇక్కడికి వచ్చి ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం లభిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి, ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలను సమర్పించుకుంటున్నాను. పేరు మల్ల అడివినాయుడు. అయితే మేము ఇక్కడ ప్రతిరోజు ఉదయం 9కి వచ్చి మధ్యాహ్నం 12:30 వరకు మా సేవలని అందిస్తున్నాము. అయితే ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్లకు, తర్వాత కలెక్టర్ గారికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ నేను ఇక్కడితో ముగిస్తున్నాను.